ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మనము 5వ మాటను మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు శిలువ మీద పలికిన 5వ మాటను మనం ధ్యానం చేద్దాము. ఆ మాట ఏంటంటే, దప్పిగొనుచున్నానని ప్రభువు ఆ యొక్క శిలువ పైన 5వ మాటగా పలికినట్టు మనం చూస్తా ఉన్నాము. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిస్తే యోహాను సువార్త 19:28 చదువుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను కదా. దప్పిగొనుచున్నాను అనే మాటను మనం చూస్తే, ఆయన ఈ లోకానికి సృష్టికర్త, ఈ లోకంను సృజించిన ఆయన. మనం భూమిని చూస్తే ఈ యొక్క భూమి గుండ్రంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. ఈ భూమిలో కేవలము ఒక్క పార్ట్ మాత్రమే భూమిగా ఉంది, మిగతా 3 భాగాలు కూడా నీటితోనే నింపబడి ఉంది కదా. అంత నీటిని సృజించిన దేవుడు నోవాహు కాలంలో 40 రోజులు నిరంతరంగా గ్యాప్ లేకుండా వర్షాన్ని కురిపించిన దేవుడు, ఆకాశపు తూములను తెరిచిన దేవుడు, ఆయన దప్పిగొనుచున్నాడు అని పలుకుతున్నాడు ఇక్కడ. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఆయన తలుచుకుంటే నీటిని పుట్టించగలడు. హాగరు బాధతో మొరపెట్టినప్పుడు ఆ యొక్క ఎడారిలో దేవుడు నీటి బుగ్గను ఆమె కోసము ఉబికింపజేసిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు దప్పిగొనుచున్నానని శిలువ మీద పలుకుతా ఉన్నాడు. అయితే ఎందుకు ఈ మాటను ఆయన పలుకుతా ఉన్నాడని 5 విషయాలు మనం ధ్యానం చేద్దాము. మొట్టమొదటిగా మనము చూస్తే, ఈ యొక్క దప్పిగొనుచున్నాను అనే మాట చాలా చాలా బాధను మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే దప్పిగొనడము అనంటే ఆ యొక్క శరీరంలో ఆ యొక్క దాహాన్ని మనం చూస్తే అది అప్పుడే తీరాలి కదా. మనకింత చిన్న దాహం అయితే నీళ్ళు తాగితేనే తృప్తిగా ఉంటుంది, లేకపోతే గిడ్డినెస్ వచ్చేస్తూ ఉంటుంది, పడిపోతామేమో అనిపిస్తూ ఉంటుంది, ఏదేదో అయిపోతూ ఉంటుంది. సో అటువంటి టైంలో మనం తప్పకుండా నీరు తీసుకుంటాము. ఆలోచన చేయండి, కొంతమంది పర్వతాలు ఎక్కుతూ ఉంటారు, కొంతమంది ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. నీళ్ళు అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరణమే శరణము. ఎందుకంటే మన శరీరము అంతా కూడా 70% నీటితోనే తయారు చేయబడింది. కేవలం 30% ఈ యొక్క మాంసము, ఎముకలు మనం చూస్తూ ఉన్నాము. శరీరం అంతా కూడా నీటితోనే నిర్మింపబడింది. సో ఎప్పుడు నీరు త్రాగుతుంటేనే మనం యాక్టివ్గా ఉంటాం ఫిజికల్గా. ఇక్కడ చూస్తే ఆయన యొక్క దాహము ఆయనను మరణానికి దగ్గరగా తీసుకొని వెళ్తూ ఉంది. ఫిజికల్ దాహము, శారీర దాహము. అయితే ఈ ఎప్పుడైతే ఈ దాహము ఆయన తీరట్లేదో, ఆ యొక్క బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా పని చేయకుండా ఆగిపోతూ ఉన్నాయి. శరీరము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే శరీరము డ్రై అయిపోయింది, శరీరం అంతా కూడా ఆరిపోయినట్టు అయిపోయింది. ఆ తర్వాత ఆ యొక్క శరీరంలో ఉన్న ఆర్గన్స్, ఏవైతే అవయవాలు ఉన్నాయో అవి పని చేయడం ఆగిపోవడం ప్రారంభించాయి. శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా షట్ డౌన్ అయిపోయాయి. ఈ యొక్క 5వ మాటను మనం ధ్యానం చేస్తే, మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే, హిస్సోపు అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి వాక్య భాగాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 19:29. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఈ యొక్క చిరకను ఏ విధంగా యేసు ప్రభువుకు వారు ఇస్తూ ఉన్నారంటే, హిస్సోపు అనే కర్రకి, కొమ్మకి, లేకుంటే ఆ యొక్క ఎండిన స్టిక్కి తగిలించి, ఒక స్పాంజ్ తగిలించి చిరకలో ముంచి ఆయనకు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ హిస్సోపును మనం చూస్తే ఇది ప్రవచనాత్మకమైనది. ఎందుకంటే మోషే ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తు దేశంలో దేవుడు సూచక క్రియలను చేశాడో, ఆ 10 తెగుళ్లను వారు అనుభవించారో, ఆ టైంలో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఏ గుమ్మానికైతే రక్తము పూయబడి ఉంటుందో, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము ఏ గుమ్మానికైతే ఉంటుందో ఆ ఇంటికి మరణము రాదు, ఆ ఇంటిలో మరణదూత ప్రవేశించదు, వారు క్షేమంగా ఉంటారని ప్రభు చెప్పాడు. అయితే ఏ కొమ్మతో ఆ రక్తాన్ని గుమ్మానికి రాయాలంటే ఈ యొక్క హిస్సోపు కొమ్మతో.
ఆనాడు హిస్సోపు కొమ్మ నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తములో ముంచబడి గుమ్మానికి రాయబడతా ఉంది. ఈ యొక్క యేసు ప్రభు యొక్క శిలువ యాగంలో మనం చూస్తే హిస్సోపు కర్రతో ఆ యొక్క చిరక ముంచబడి ఈయన నోటికి అందింపబడతా ఉంది. ఇది మా గొర్రెపిల్ల రక్తం కాదండి, ఇది యానిమల్ రక్తం కాదు, ఇది యేసు ప్రభు యొక్క రక్తము, సమస్త మానవాళి కోసము చిందింపబడిన పరిశుద్ధ రక్తము. ఈ రక్తముకు కూడా ఆ హిస్సోపు కర్ర తగులుతా ఉంది. సో దీనికి సాదృశ్యం ఏంటంటే, ఆనాడు హిస్సోపు కొమ్మతో పూయబడిన ఆ రక్తము ఏ గుమ్మానికైతే ఉందో అక్కడి నుండి మరణదూత దాటిపోయింది. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో ఎవరైతే కడగబడతారో వారికి రెండవ మరణం లేదు, ఆత్మీయ మరణం లేదు, వారి నిత్య జీవాన్ని పొందుకుంటారు. మరణం నుండి మనల్ని తప్పించడానికి, నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని చిందించాడు. ఈరోజు ఆ రక్తంతో నువ్వు నేను కడగబడ్డామా? ఆలోచన చేద్దాము. యోహాను భక్తుడు ఈ మాటలు ఎందుకు రాస్తా ఉన్నాడంటే, యేసు ప్రభువుకు ఆ హిస్సోపు కొమ్మకు ఉన్న ఆ యొక్క సంబంధాన్ని ఆయన చూపిస్తా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే ఫిజికల్ థర్స్ట్ మనకు కనిపిస్తూ ఉంది, శారీరక దాహం కనిపిస్తూ ఉంది. ఇక్కడ యోహాను భక్తుడు ఏం చూపించాలనుకుంటా ఉన్నాడంటే, ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవుడుగా ఉన్నాడు, ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు, సంపూర్ణమైన దేవుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన మన కోసం శ్రమను అనుభవించాడని ఇక్కడ యోహాను భక్తుడు మనకు చూపిస్తా ఉన్నాడు. సో శ్రమ అనుభవించకుండా ఆయన మనకు ఈ యొక్క రక్షణను ఉచితంగా ఇవ్వలేదు. శ్రమ ఆయన అనుభవించాడు. శ్రమ అనుభవించి మన కోసం ఆయన ప్రాణాన్ని అర్పించాడని యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యేసు ప్రభువు సంపూర్ణమైన మానవుడిగా ఆయన కనుపరుచుకున్నాడని మనము చూస్తా ఉన్నాము. రెండవ విషయము. మూడవ విషయం చూస్తే ఆత్మీయ దాహం ఆయనలో ఉంది. ఆత్మీయ దాహం, స్పిరిచువల్ థర్స్ట్ ఆయన లోపల ఉంది. మనము చూస్తే మన జీవితంలో దేవుడు లేకపోతే మనలో ఒక దాహం ఉంటుందండి. అది ఎటువంటి దాహం అంటే మన శరీరంలో మన జీవితంలో ఒక ప్లేస్ని దేవుడు ఉంచాడు. ఆ ప్లేస్లో తండ్రి ఉండాల్సిందే. మూడవదిగా మనం చూస్తే ఆత్మీయ దాహము యేసు ప్రభు చూపిస్తా ఉన్నాడు. ఆత్మీయ దాహము ఎటువంటిది అని అంటే, ప్రతి మనిషి లోపల కూడా ఒక దాహం ఉంది. ప్రతి మనిషిలో ఒక స్పేస్ అనేది ఉంది, ఒక ఖాళీ స్థలం అనేది ఉంది. ఆ స్థలము ప్రభు అయిన యేసుక్రీస్తుతో నింపబడాలి. అప్పుడే మన జీవితంలో సంతోషము, సమాధానము. ఆయన లేకపోతే మన జీవితంలో ఏదో ఒక వెలితి, ఏదో ఒక కొదువ మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ ఆత్మీయ దాహము మనం చూస్తే ఆ యొక్క ఎంప్టీ స్పేస్ అనేది, మన జీవితంలో ఉన్న ఖాళీ స్థలము యేసు ప్రభువుతో నింపబడితే మన జీవితంలో సంతోషము, సమాధానము. ఆయన లేకపోతే ఏదో ఒక కొదువ. కీర్తనలు 42:1 చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. 42:2 నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదనో. ఇక్కడ ఎటువంటి దాహం అంటే, జీవము గల దేవుని కొరకైన తృష్ణ, దాహం కొంచున్నానని భక్తుడు అంటా ఉన్నాడు. ఇది ఎప్పుడు తీరుతుందని మనం ఆలోచిస్తే, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడే ఈ దాహం అనేది తీరుతుంది. ఆయనతో ఒక సహవాసం మనం కలిగి ఉన్నప్పుడే ఈ దాహం అనేది తీరుతుంది. ఆయన లేకపోతే మన జీవితంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు అని ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు. సో ఈ ఆత్మీయ దాహము ఎటువంటి దాహం అంటే, యేసు ప్రభు మనందరి జీవితంలో ఉండాలి అనే దాహము. దీని గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు నీ దాహం తీరాలంటే, నీ లైఫ్లో ఉన్న కొదువ తీరాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును నీ హృదయంలోకి ఆహ్వానించు. నీలో గొప్ప సంతోషం, సమాధానం నిండిపోతుంది.
ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథము 55:1 చదువుకుందాం. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. ప్రభువు పిలుస్తా ఉన్నాడు. మీకు దాహం ఉందా? మీ లైఫ్లో కొదువ ఉందా? మీ లైఫ్లో నెమ్మది లేదా? మీ లైఫ్లో సమాధానం లేదా? నీళ్ళ యొద్దకు రండి. ఈ నీళ్లు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే జీవజలము. ఆయన యొద్దకు వస్తే, ఆయన మీతో ఉంటే, మీరు ఆయనతో ఉంటే మీరు నెమ్మది పొందుకుంటారు, సంతోషం పొందుకుంటారని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఇది ఎటువంటి నీరంటే నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లే నీరు. ఇది కొద్ది రోజులు సంతోషం ఇచ్చే నీరు కాదు, కొద్ది క్షణికమైన ఆనందం ఇచ్చే సంతోషం కాదు. యేసు ప్రభు మన జీవితంలో ఉండే ఎటర్నల్ హ్యాపీనెస్. ఈ భూమిని విడిచిపెట్టినా మనం సంతోషంగా ఉంటాము. సమరయ స్త్రీతో ప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 4:14, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. నేనిచ్చిన నీళ్లు త్రాగేవాడు ఎప్పటికీ దప్పిగొనడు. అమ్మ, నువ్వు ఈ నీళ్ళు ఏవైతే బావిలో నుండి చేదుకొని తీసుకొని వెళ్తా ఉన్నావో ఇవి త్రాగినాక మళ్ళా కొంతసేపటికి దాహం అవుతుంది. ఇవి క్షణికమైనవి. అయితే నేనిచ్చే నీళ్ళు ఎటువంటివంటే నువ్వు ఎప్పటికీ దప్పిగొనవు, చనిపోయినా దప్పిగొనవు. ఎందుకంటే నువ్వు మరణించిన పరలోక రాజ్యానికి వెళ్ళే దాహము దేవుడు తీరుస్తానని చెప్తా ఉన్నాడు. ఈరోజు నీకు దాహం తీరిందా? నీకు నిరీక్షణ ఉందా? ఈ లోకాన్ని నేను విడిచిపెడితే నువ్వు ఎక్కడికి వెళ్తావని నిరీక్షణ నీకుందా? సో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీలో జీవజలమైన యేసయ్య ఉండాలి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మనం రెండవదిగా ఆత్మీయ దాహము ప్రభువులో చూస్తూ ఉన్నాము. ఇంకా మనం చూస్తే ఆమె సమరయ స్త్రీ, ఆమె జీవితంలో సంతోషంగా లేదు, సమాధానంగా లేదు. 5 భర్తలు ఉన్నారు ఆమెకి. ఇప్పుడు ఉన్నాయన నీ భర్త కాదని ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే అన్సాటిస్ఫైడ్ లైఫ్, తృప్తి లేని జీవితము. కొంతమంది అనుకుంటారు మూవీస్ చూస్తే సంతోషం వస్తుంది, కొంతమంది అనుకుంటారు ఫోన్స్ చూస్తే సంతోషం వస్తుంది, రిలేషన్షిప్లో ఉంటే పలాని వ్యక్తులు నాతో కలిసి ఉంటే నేను హ్యాపీగా ఉంటానని కొంతమంది అనుకుంటా ఉంటారు. కొంతమంది గేమ్స్ ఆడితే హ్యాపీగా ఉంటారు అనుకుంటారు. బట్ మీరు ఏ ఆనందమైన భూమి మీద చూసుకోండి, అవి క్షణికమైనవి, కొద్దిసేపే సంతోషాన్ని ఇస్తాయి. అవి శాశ్వత కాలం అవి సంతోషాన్ని ఇవ్వలేవు. శాశ్వతమైన సంతోషం కావాలంటే నీలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటేనే, ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే. ఎప్పుడైతే ఈ సమరయ స్త్రీ ప్రభువుని తన జీవితంలోకి ఆహ్వానించిందో ఆమె నిజమైన సంతోషం పొందుకుంది, సమాధానం పొందుకుంది. సో నీకు అటువంటి సంతోషం కావాలంటే ప్రభువును నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. 4వదిగా చూస్తే ఇది ప్రవచన నెరవేర్పుగా మనము చూస్తూ ఉన్నాము. కీర్తనలు 22:15 చదువుకుందాం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. ఇది ప్రవచనంగా ప్రభువు ముందే పలికిస్తూ ఉన్నాడు ఆయన ప్రవక్తల ద్వారా. ఏమనంటే ఆయన నాలుక ఎండిపోయి దవడకు అంటుకుంది అని. సో ఈయన దప్పిగొంటాడు అని ముందుగానే ప్రవచనం చెప్పబడతా ఉంది. కీర్తనలు 69:21, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ చిరకను నాకు ఆహారంగా పెట్టారు, నాకు దాహమైనప్పుడు చిరకనిచ్చారు అని, ఈ చేదు నాకు అందించారని ముందుగానే ప్రవచనం చెప్పబడతా ఉంది కీర్తనలో. ఎంత గొప్ప పరిశుద్ధ గ్రంథము కదా. దేవుడు ముందుగా ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రకారమే సృష్టి ముందు నడుస్తూ ఉంది. ఈరోజు జరుగుతుంది, దేవుడు ముందుగానే ప్రవచించి ఆయన ప్రవక్తల ద్వారా చెప్పాడు. యేసు ప్రభు యొక్క జననము, మరణము, పునరుద్ధానము ఆయన ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రవచించాడు కొన్ని వేల సంవత్సరాల ముందు. సో దేవుడు ఆయన ప్రజలకు తెలియకుండా ఏది కూడా చేయడు, ఆయన చెప్పే చేస్తాడని. సో యేసు ప్రభువును దేవుడుగా మనం ఎందుకు చూస్తూ ఉన్నామంటే ఆయన ప్రవచనాత్మకంగా ఆయన జీవితము నడిచింది కాబట్టి.
ఈ దప్పిగొనడము ముందుగానే ప్రవచింపబడింది యేసు ప్రభు యొక్క జీవితంలో మనము చూస్తూ ఉన్నాము. 5వదిగా మనం చూద్దాము, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడంటే మన ఆత్మీయ దాహం తీరాలని ఆయన సిలువ పైన దాహం కొన్నాడు, దప్పిగొన్నాడు. ఆయన దప్పిగొనడానికి కారణం ఏంటంటే నువ్వు నేను దప్పికతో ఈ లోకంలో బ్రతకకూడదని, నీ జీవితంలో నా జీవితంలో కొదువ ఉండొద్దని, కొరత ఉండొద్దని, అన్సాటిస్ఫైడ్ లైఫ్ మనం గడపొద్దని, సంతృప్తి లేని జీవితము మనం గడపకూడదని ఆయన మన కోసము దప్పిగొన్నాడు. మనం దప్పిగొనకూడదని, మనం రక్షణ పొందుకోవాలని ఆయన దప్పిగొన్నాడు. మనం సంతోషంగా ఉండాలని ఆయన దప్పిగొన్నాడు. మనం నిత్య జీవానికి వారసులం కావాలని ఆయన దప్పిగొన్నాడు. మనం నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని ఆయన దప్పిగొన్నాడు. ఈరోజు నువ్వు ఆయన నమ్మితే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు నాకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, మనము తప్పకుండా మన జీవితంలో ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు ఆహ్వానిస్తే నీ జీవితంలో దప్పిక ఉండదు. ఈ లోకంలో బ్రతికినంత కాలము నీకు తృప్తికరమైన జీవితాన్ని ఆయన ఇస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టినాక కూడా నువ్వు పరలోకంలో ఆయనను కలుసుకుంటావు. అట్టి భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీకు కావాలా నిత్య జీవం? నీకు కావాలంటే నేడే ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించు. ఈ యొక్క దప్పిగొను అనే మాట మనకు ఎన్నో ఆత్మీయ పాఠాలను నేర్పిస్తూ ఉంది. ఈ మాటలన్నీ కూడా మనందరి జీవితంలో మేలును సమాధానమును దయచేయును గాక. గాడ్ బ్లెస్.